పర్సులు కొట్టేస్తున్నారు, బైకులు కొట్టేస్తున్నారు, రకరకాల మోసాలు అయితే చేస్తూ ఉన్నారనమాట. ఎవరు అంటే అదేనండి మన సిద్ధు గారు. అర్థమయ్యేలా చెప్పాలి అంటే డీజే టిల్లు గారు అనమాట. సో జాక్ మూవీ అయితే రాబోతూ ఉన్నారు. చూడడానికైతే ఫన్ ఎక్కడ మిస్ అవ్వలేదని తెలుస్తూనే ఉంది. అలాగే యాక్షన్ ఓరియంటెడ్గానే ఉంది, లవ్ కూడా మిక్స్ అయ్యి ఉందన్నమాట. సో మరి లవ్ స్టోరీలో నటిస్తుంది ఎవరు అంటే బేబీ అండి. అదేనండి మన వైష్ణవి చైతన్య గారు అయితే నటిస్తూ ఉన్నారనమాట హీరోయిన్గా. సో మరి బొమ్మరిల్లు భాస్కర్ గారు అయితే డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చారని చెప్పి అర్థమవుతూ ఉంది. బీవీఎస్ఎన్ ప్రసాద్ గారు అయితే ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారనమాట. సో ఓవరాల్గా అయితే మాత్రం మళ్ళీ ఇంకో డీజే టిల్లులా కాకపోయినా మంచి ఏజెంట్ టైప్లో అయితే ఉన్నారని చెప్పొచ్చు. లాస్ట్లో గమనిస్తే కనుక ఆ గన్స్ ఫైరింగ్ కానీ లేదంటే చేజింగ్లు కానీ స్టంట్లు కానీ ఇవన్నీ చూస్తుంటే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అని తెలుస్తుంది. అలాగే మరి ఇందులో రెగ్యులర్ ఫార్మేట్కి డిఫరెంట్గా మరి మన డీజే టిల్లు గారు అదేనండి సిద్ధు గారు ఎలా నటిస్తారనేది హైలైట్గా ఉండబోతుందన్నమాట. సో మూవీ అయితే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అనే తెలుస్తుంది. మరి అది ఏంటి దేని గురించి అనేది మనం చూడాలి. కాకపోతే మరి నరేష్ గారికి ఎందుకు ఇంత తలనొప్పిగా ఉన్నారు దేనికోసం అని చెప్పి అయితే అందరు తండ్రులు వెయిట్ చేస్తూ ఉండేలా అయితే ఉందన్నమాట. అలాగే బ్రహ్మాజీ గారు ఉన్నారు, ఇంకా చాలామంది అయితే ఉన్నారనమాట. ప్రస్తుతానికైతే మాత్రం ఓన్లీ సిద్ధు గారి బర్త్డే సందర్భంగా ఓన్లీ టీజర్ మాత్రమే రిలీజ్ చేశారు. టీజర్లో డీప్గా మనకి కనిపించేవైతే మాత్రం ఇదే అనమాట. మారువేషాల్లో తిరుగుతున్నారు, మాస్కులు పెట్టుకుంటూ ఉన్నారు. మరి దేనికోసం ఎందుకు అనేది మాత్రం ఇంకా ట్రైలర్ ఇవన్నీ రిలీజ్ అయిన తర్వాత మనకు తెలిసే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో మొత్తానికైతే మాత్రం స్టార్ బాయ్ సిద్ధు గారు ఇంకొక మంచి హిట్ కొట్టాలని మనం కూడా కోరుకుందాం ఈ మూవీతో. అలాగే బొమ్మరిల్లు భాస్కర్ గారు కూడా అఖిల్ గారి మూవీ తర్వాత మళ్ళీ ఈ మూవీతో ఒక మంచి హిట్ కొట్టాలని మనం కూడా కోరుకుందాం. సో చూద్దాము. మరి ఓవరాల్గా అయితే మాత్రం ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుంది మూవీ అని చెప్పి అయితే అర్థమవుతుంది. ఇది నా రివ్యూ మాత్రమే. మరి టీజర్ చూసిన తర్వాత మీకేమనిపించింది, అదే జాక్ టీజర్ చూసిన తర్వాత మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.